ఈ కార్యక్రమంలో ఏదైతే మేము ఈ కుట్టిన మిషన్ పంపిణీ చేస్తున్నామో మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. అదేవిధంగా ఫ్యూచర్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలనుకుంటున్నాము. నేను ఈ మధ్య ఇంటింటికి తిరుగుతానే కూడా చూస్తున్నా, కొన్ని ఇళ్లలో కుట్టు మిషన్లు ఉన్నాయి కానీ దానిపైన బట్టలు ఆరేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. నేను అందరిని అడుగుతా, ఏమో మీరు దాన్ని వాడుతున్నారా లేదా బట్టలు ఆరేయడానికి వాడుతున్నారా అన్నట్టుగా. ఎంతో ఆనందంగా ఉంది. ఆనందం కన్నా తృప్తి కలిగిస్తుంది. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇది ఆడవారికి సంబంధించింది కాబట్టి. అది కూడా ఎందుకంటున్నానంటే మామూలుగా ఎవరికైనా, నా ఒక్కడికే అని కాదు, ధైర్యం ఇచ్చేది మీరే, మార్పులు తెచ్చేది మీరే, ముందుకు పోవడానికి కూడా ఒక స్ఫూర్తినైతేనేమి, ఒక అవకాశం అయితేనేమి, ఏది కలిగించాలన్నా కూడా మీ వల్లనే అయ్యేది. ఇది ఎందుకంటున్నానంటే నాకు ఎప్పుడన్నా ఎటువంటి బాధ కలిగినా, ఏదైనా డౌట్గా ఉందనుకో, నాకు పనులు అవుతాయా లేదా అంటే నేను ఇద్దరి దగ్గరికే పోయేది. మొట్టమొదటి ఎవరి దగ్గరికంటే మా అమ్మ దగ్గరికి పోతా, రెండేది ఎవరంటే నా భార్య దగ్గరికి పోతా. అమ్మేమో ఒక విధంగా చెప్తుంది, భార్య ఇంకో విధంగా చెప్తుంది. అది ఏ విధంగా వద్దులే, ఎందుకంటే ఇక నా భార్యకి మా అమ్మ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. కానీ ఇద్దరు నన్నైతే ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో, అంటే ఒక మంచి ఆలోచనతో ముందుకు పంపిస్తారు. సో ఇద్దరు ఆలోచనలు తీసుకుంటా. అదేవిధంగా ఇందాక పెద్దలు మాట్లాడినారు, చెప్పినారు, అవకాశాలు అనేటివి మనకి వస్తూ పోతుంటాయి. ఈరోజు వస్తే రేపు పోతుందేమో, రేపు వస్తుందో, ఎల్లుండి రాదేమో, అట్లా లేదు. అవకాశాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇదేదైతే మనకి గోపాలన్న క్రియేట్ చేశాడో ఇది ఒక అవకాశం మనకి. దయచేసి మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. నేను ఈ మధ్య ఇంటింటికి తిరుగుతానే కూడా చూస్తున్నా, కొన్ని ఇళ్లలో కుట్టు మిషన్లు ఉన్నాయి కానీ దానిపైన బట్టలు ఆరేయడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. నేను అందరిని అడుగుతా, ఏమో మీరు దాన్ని వాడుతున్నారా లేదా బట్టలు ఆరేయడానికి వాడుతున్నారా అన్నట్టుగా. సో దయచేసి ఇది ఒక అవకాశంగా తీసుకొని మీరందరూ ముందుకు పోవాలా. అన్నా థ్యాంక్ యూ సో మచ్. మీరు రావాలి ఇక్కడికి, మీరు అబ్బులంటే కాదు, ముందుకు రావాలా. చాలా ఇన్ని రోజులు వెనక నుంచి నడిపించి సాలైపోయింది, ఇక ముందుకు రండి. మీరందరూ ఈ గోపాలన్న విధంగా తెలిసేమో, నన్ను చిన్నప్పటి నుంచి గిచ్చి గిల్లి ఎత్తుకొని తిప్పిన మా గోపాలన్న. ఇది నన్ను ఎత్తుకొని తిరిగినా కూడా నాకు మాత్రము పెద్దానికి ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తాడు, నాకు ఆ విధంగానే ఇస్తాడు. మాకు ఫ్యామిలీకే ఈయన ఒక ఆప్తుడు, అన్నిట్లో ఉండాల్సిందే. నాకు చిన్నప్పుడు ఎవరు తెలియదు యాడికిలో, ఏమి తెలియదు యాడికి గురించి. యాడికంటే ఒకరే తెలుసు, ఎవరు? మా గోపాల. సో దయచేసి ఈ కార్యక్రమంలో ఏదైతే మేము ఈ కుట్టిన మిషన్ పంపిణీ చేస్తున్నామో మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. అదేవిధంగా ఫ్యూచర్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలనుకుంటున్నాము. నేను కూడా ఏదైనా విధంగా అయితే సాయం చేస్తాను. అట్లే మా మహేంద్రన్ అయితే ఎవరైతే లేరు, ఈరోజు రాలేదు, ఇక్కడికి రాలేదు కదమ్మా, రాలేదు. వీళ్ళు తాడిపత్రిలో కేవలం ఒక 10 మందితో మొదలు పెట్టారమ్మా. నాకు తెలిసి వాళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచి చూస్తున్నా, కేవలం ఒక 10 మందితో ఈ ఫ్యాక్టరీ మొదలు పెట్టారు. చిన్న సంస్థ అది. నేను పోయి ఉన్నాను అక్కడికి. అదే ప్లేస్ లో ఈ రోజు 150 మందిని ఎంప్లాయ్మెంట్ చేశారంటే మీరే ఆలోచించుకోండి ఎటువంటి అవకాశం ఉందో మీకు. నిజంగానే పెద్దలు చెప్పినట్టు రేపు పొద్దున మాత్రం మీరు బాగా నేర్చుకొని ఒకరికొకరు తోడైనారంటే, నేను గోపాలన్న అదేవిధంగా మా మహేంద్రన్న ఎవరైతే తాడిపత్రిలో ఉన్నారో మేమంతా కలిసి ఇక్కడ కూడా చిన్న సంస్థ ఏర్పాటు చేసి ఎక్కడైతే మీరందరూ ఉపాధి కలిగించుకొని 1-2 రూపాయలు సంపాదించి
మీ ఇంటిని ఎట్లా అయితే గడపాలనుకుంటున్నారో మేము కూడా సహకరిస్తాం దాంతో. సో గుడ్ లక్ మీ అందరికీ, మీ అందరూ ఉపయోగపడతారనుకుంటున్నాను. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు.